శ్రీమాత్రే నమః. మన జీవితంలో ఎన్నో సందర్భాల్లో వ్యాధుల వల్ల కానీ, మానసిక ఒత్తిడి వల్ల కానీ మనకు శక్తివిహీనమైనట్టు, మనసు అగమ్యగోచరంగా మారినట్టు అనిపించవచ్చు. అలాంటి క్షణాల్లో స్వాంతన కోసం వెలుపల శక్తిని వెతకాల్సిన అవసరం లేదు. ఆ శక్తి మీ లోపలే ఉంది. ఆ తేజోవతి సచ్చిదానంద రూపిణి మీలోనే నిద్రాణమై ఉంది. ఆమెయే శ్రీ లలిత త్రిపురాంబిక, అనేక కోటి బ్రహ్మాండాల జనని, దివ్య విగ్రహ, ప్రతి హృదయంలో ఆలయంగా వెలిగే పరాశక్తి, ప్రజ్ఞానగణ రూపిణి. ఆమెను ప్రేమతో ఆరాధించండి, మేల్కొలపండి. అప్పుడు మీ శరీరం అంతా ఆరోగ్య కిరణాలతో నిండిపోతుంది. మీ మనసు శాంతితో మెరుస్తుంది. ప్రతి ఊపిరిలో ప్రాణశక్తి పరవశిస్తుంది. నిస్సహాయత ఆశగా మారుతుంది. బాధ శాంతిగా మారుతుంది. అవసానమైపోయినట్టుగా అనిపించినదే పునర్జీవితం అవుతుంది. ఈ ధ్యానం ఆమెను గుర్తించడానికి, ఈ ధ్యానం భక్తిలో విశ్రాంతి పొందడానికి, ఈ ధ్యానం నీ శరీరంలో ఉన్న ఔషధ శక్తిని మేల్కొలపటానికి. ఇప్పుడు కళ్ళు మెల్లగా మూసుకోండి. ప్రతి శ్వాసను ఓ అర్చనగా మారుస్తూ మన హృదయంలో నిశ్శబ్దంగా వెలుగుతున్న ఆ తల్లిని గమనించండి. ఆ వెలుగుని స్పృశించండి. అమ్మవారు మహారాణిలా రత్నసింహాసనంపై ఆసీనమై ఉన్నారు. ఆమె రూపం ఉదయ భానువులా ప్రకాశిస్తోంది. 1000 సూర్యుల కాంతి కంటే ప్రకాశవంతమైన తేజస్సుతో ఆమె ముఖం మెరుస్తోంది. ఆ తేజస్సు ఇప్పుడు మీపై మృదువుగా ప్రసరిస్తోంది. మీరు ప్రేమను, శాంతిని, శక్తిని ఒకేసారి అనుభవిస్తున్నారు. ఆమె చేతుల్లో పాశం, అంకుశం, బాణాలు, కోదండం, ఇవి అన్నీ మనలోని భయాలను, ఆత్మనమ్మక లోపాలను, వ్యాధులను పోగొట్టేందుకు ఆమె ధరించిన దివ్యాయుధాలు. ఆమె ఆయుధాల కాంతి మీ శరీరాన్ని తాకుతోంది. ధైర్యం, విశ్రాంతి, ఆరోగ్యం ప్రసరిస్తున్నాయి. ఈ తేజోమయ రూపాన్ని మీ హృదయంలో స్థాపించండి. ఇప్పుడు ఆమె శక్తిని మన శరీరంలోని ప్రతి భాగంలో ఆవాహనం చేసుకోవటానికి శరీర ధ్యానంలోకి ప్రవేశిద్దాం. ఇప్పుడు మీ దృష్టిని మెల్లగా తలవైపు తిప్పండి. తల్లి కేశాలు చంపక, అశోక, పున్నాగ, సౌగంధిక పుష్పాల సుగంధంతో ప్రకాశిస్తూ సౌరభాన్ని విరజిమ్ముతున్నాయి. ఆమె తల నుంచి ప్రసరిస్తున్న సుగంధ కాంతి ఓ మృదువైన వెలుగు తరంగంలా ఈ తలపై వాలుతోంది. ఆమె కిరీటంలోని మణులు తేజస్సు, ప్రజ్ఞ, చైతన్యం రేణువులుగా మీ తలలోకి ప్రసరిస్తున్నాయి. ఈ క్షణంలో ఆ తేజస్సు ఓ స్నిగ్ధమైన శాంతి స్పర్శగా బుద్ధిని తాకుతోంది. తల్లి శక్తి, ప్రేమ, కరుణ మీ లోపల శాంతంగా ప్రవహిస్తున్నాయి. ఆలోచనల అలజడిని నెమ్మదిగా శాంతింపజేస్తోంది. శాంతి గుండెల నిండా వెల్లివిరుస్తోంది. ఈ నిమిషంలో ఈ శాంతిని, ఈ రక్షణను మనస్ఫూర్తిగా అనుభవించండి. శ్రీమాత్రే నమః. సర్వవ్యాధి ప్రశమనీ, సర్వమృత్యు నివారిణీ. శ్రీమాత్రే నమః. ఇప్పుడు మెల్లగా మీ దృష్టిని ముఖంపైకి తిప్పండి. తల్లి ముఖం అష్టమి నాటి చంద్రుడిలా మృదువుగా ప్రకాశిస్తోంది. ఆ వెలుగులో ఒక గాఢమైన శాంతి, అపారమైన ప్రేమ మరియు లోతైన పవిత్రత అలలాడుతున్నాయి. ఆ కాంతి మృదువుగా మీ ముఖాన్ని తాకుతోంది.
ఆమె నుండి ప్రసరిస్తున్న కస్తూరి పరిమళ కిరణం మీ శ్వాసలోకి ప్రవేశిస్తూ మీ అంతరంగాన్ని శుద్ధి చేస్తోంది. ఈ క్షణంలో మీ ముఖం తల్లి ప్రేమలో తడిసి నిండిపోతోంది. ఆనందం, శాంతి, శుద్ధత ఒకే తరంగంగా మీ హృదయాన్ని తాకుతున్నాయి. మీ ముఖంపై వెలసిన చిరునవ్వు తల్లి ఆశీర్వాదపు ప్రతిబింబంగా మెరుస్తోంది. శ్రీమాత్రే నమః. సర్వవ్యాధి ప్రశమనీ సర్వమృత్యు నివారిణీ. శ్రీమాత్రే నమః. ఇప్పుడు మీ దృష్టిని మెల్లగా మీ కన్నుల వైపు మరల్చండి. ఈ క్షణంలో తల్లి కన్నుల తేజాన్ని హృదయంలో ఊహించండి. తల్లి ముఖకాంతి లక్ష్మీ సౌభాగ్య ప్రవాహంలా ప్రకాశిస్తుంది. ఆ ప్రవాహంలో తల్లి కన్నుళ్ళు తేలియాడుతున్న మీనాల్లాగా మెరుస్తున్నాయి. అమ్మ మృదువైన చూపు మీ హృదయాన్ని తాకుతోంది. ఆమె చూపులో ఉన్న దయ, ప్రేమ, కరుణ మీ కన్నులను తాకుతున్నాయి. ఆ కాంతి మీలో ప్రవహిస్తోంది. మీ విచారాన్ని కరిగిస్తోంది. మీ కన్నులకు స్పష్టత, లోకాన్ని ప్రేమగా, కరుణతో చూడగలిగే శక్తిని ఇస్తోంది. శ్రీమాత్రే నమః. సర్వవ్యాధి ప్రశమనీ సర్వమృత్యు నివారిణీ. శ్రీమాత్రే నమః. ఇప్పుడు మీ దృష్టిని మెల్లగా మీ నాసిక వైపు మరల్చండి. ఈ క్షణంలో తల్లి నాసిక భాగాన్ని మనసులో ఊహించండి. ఆమె నాసిక నవచంపక పుష్పంలా నాజూకుగా మెరిసిపోతోంది. ఆమె ముక్కెర తారల కాంతిని మరపించే ప్రకాశంతో వెలుగుతోంది. ఆ ఆభరణం నుండి వెలిసే దివ్య కాంతి ఇప్పుడు మీ శ్వాస మార్గాలపై జారుతున్నట్లుగా ఊహించండి. ఈ కాంతితో పాటు తల్లి శక్తి మీలోనికి ప్రవహిస్తోంది. ఈ క్షణంలో మీరు తీసుకుంటున్న ప్రతి శ్వాస స్వాహ అనునాదంలా మారుతోంది. ప్రతి ఊపిరిలో తల్లి ప్రాణశక్తి మీరు లోపలికి ఆహ్వానిస్తున్నారు. ఆ శక్తి మీ ఊపిరితిత్తులలో నుండి మీ శరీరంలోని ప్రతి కణంలోకి ప్రవహిస్తూ ఆరోగ్యాన్ని, ఉత్సాహాన్ని, ప్రబల శక్తిని నింపుతోంది. శ్రీమాత్రే నమః. సర్వవ్యాధి ప్రశమనీ సర్వమృత్యు నివారిణీ. శ్రీమాత్రే నమః. ఇప్పుడు మీ దృష్టిని మెల్లగా చెవుల వైపు తిప్పండి. ఈ క్షణంలో తల్లి చెవుల స్వరూపాన్ని మనసులో ఊహించండి. ఆమె చెవులు కదంబ మంజరీలతో అలంకరించబడి సౌందర్య పరమోత్కర్షాన్ని చూపిస్తున్నాయి. సూర్యుడి, చంద్రుడి కాంతులతో మిలమిలలాడే తాటంకాలు ఆమె శబ్దతత్వానికి ప్రతీకలు. తల్లి శబ్దస్వరూపిణి. ఆమె శబ్దమే శృతి. ఆమె శబ్దమే నాదం. ఆమె శబ్దమే బ్రహ్మం. ఇప్పుడే ఆమె చెవుల వెలుగు మీ చెవులపై నెమ్మదిగా తాకుతోంది. మీ చెవులు ఇప్పుడు తల్లి శబ్దాన్ని గ్రహించే పవిత్ర ద్వారాలుగా మారుతున్నాయి. మీకు వినిపిస్తున్న ప్రతి శబ్దం ఇప్పుడు ఓ శ్రీవిద్యలో జపంలా అనిపిస్తుంది. బాహ్య ధ్వనులన్నీ మౌనంగా మారిపోయిన ఈ క్షణంలో మీ అంతరంగంలో ఓ నిశ్శబ్దమైన ఓం నినాదం వినిపిస్తుంది. అది అమ్మవారి నాద బ్రహ్మ స్వరూపం. ఈ క్షణం మీ చెవుల్లో మౌనపు శాంతి నెమ్మదిగా పరుచుకుంటోంది. ఆ శాంతి మీ హృదయాన్ని, మీ మనస్సుని కమ్ముకుంటోంది. శ్రీమాత్రే నమః.
సర్వవ్యాధి ప్రశమనీ సర్వమృత్యునివారిణీ శ్రీమాత్రే నమః. ఇప్పుడు మీ దృష్టిని మెల్లగా కపోలాల వైపు తిప్పండి. తల్లి కపోలాలు పద్మరాగశిలల వలె మృదుత్వంతో దివ్య తేజస్సుతో మెరుస్తున్నాయి. ఆమె కపోలాలపై ప్రతిబింబించే కాంతి మీ మనసులో ఆశ, నమ్మకం, ప్రశాంతతను నింపుతోంది. ఈ క్షణంలో ఆ వెలుగు మీ ముఖాన్ని తాకుతోంది. మీ ముఖభావాల్లో ఓ భద్రతాభావం, ఓ నిగూఢ సౌందర్యం ప్రబలుతోంది. తల్లి పెదవులు నవవిద్రుమ బింబంలా ఎర్ర గులాబీ తళుకులా ప్రకాశిస్తున్నాయి. ఆమె నవ్వులో తీయదనం మాత్రమే కాదు, ఓ సంజీవన శక్తి ఉంది. ఆ స్నిగ్ధమైన మౌన స్మితంలో మంత్రశక్తి ప్రసరిస్తోంది. ఆమె పెదవులు తేజస్సు ఇప్పుడు మీ పలుకుల్లోకి ప్రవహిస్తోంది. మీ మాటలు ఇప్పుడు మరింత ప్రేమతో, మరింత దయతో, మరింత స్పష్టతతో నిండిపోతున్నాయి. మీ మాటల్లో తల్లి అనుగ్రహం ప్రతిధ్వనిస్తోంది. శ్రీమాత్రే నమః. సర్వవ్యాధి ప్రశమనీ సర్వమృత్యునివారిణీ శ్రీమాత్రే నమః. ఇప్పుడు మీ దృష్టిని మీ దంతాల వైపు తిప్పండి. అమ్మవారి దంతాలు శుద్ధ విద్యాంకురంలా తెల్లగా మెరుస్తున్నాయి. ఆ కాంతి మీ పళ్ళలోకి, దవడలలోకి ప్రవహిస్తోంది. మీకు అనిర్వచనీయ శక్తినిస్తోంది. ముఖం విశ్రాంతిగా మారుతోంది. మాటల స్వరం మృదువవుతోంది. ఆమె నోటి నుండి వెలువడే కర్పూర వీటి పరిమళం ఓ ఆహ్లాదకరమైన పరిమళభరితమైన గాలి వలె మీ శ్వాసలోనికి, అంతరంగంలోనికి ప్రవేశిస్తోంది. ఆ పరిమళ ప్రవాహం దిక్కులను ఆకర్షించేంత పవిత్రమైన శక్తి గలది. ఈ క్షణంలో మీ శ్వాసలోకి ప్రవేశించి మీకు హాయిని, విశ్రాంతిని ప్రసాదిస్తోంది. మీ ఊపిరి ప్రతి కణంలో ఆమె శాంతి పరిమళిస్తోంది. మీ శరీరమంతా ఆ సుగంధ శక్తిలో తరిస్తోందని భావించండి. ప్రతి నాడిలోనూ ఓ శాంత స్వరం వినిపిస్తుంది. ఆ స్వరం అమ్మవారి కరుణారస స్వరంగా ప్రతిధ్వనిస్తోంది. శ్రీమాత్రే నమః. సర్వవ్యాధి ప్రశమనీ సర్వమృత్యునివారిణీ శ్రీమాత్రే నమః. ఇప్పుడు మీ దృష్టిని మెల్లగా మీ చిరునవ్వు వైపు తిప్పండి. ఆమె మోమును అలంకరించే చిరునవ్వు చంద్రకాంతిలా సున్నితంగా, శాశ్వతంగా వెలుగుతున్నది. ఆ నవ్వులో తల్లి హృదయపు మాధుర్యం, దయాసాగరమైన శాంతి, అపారమైన ప్రేమ అన్నీ ఒకేసారిగా మీ హృదయంలోకి పరవశంగా ప్రవహిస్తున్నాయి. ఆమె చిరునవ్వు వాగ్దేవతల వీణకు సిగ్గు తెప్పించే మాధుర్యంతో మెరుస్తోంది. ఆ నవ్వులోని ప్రకాశం కామేశ్వరుని హృదయాన్ని మైమరపించే తీర్థస్వరూపం. అది ఒక చిరునవ్వే, కానీ చూసిన క్షణమే మన హృదయం పులకిస్తుంది, మన ఆత్మ ఉప్పొంగుతుంది. ఈ క్షణంలో ఆ చిరునవ్వు మృదువుగా మీ ముఖాన్ని తాకుతోంది. ఆమె తేజస్సుతో మీ హృదయం వెలిగిపోతుంది. వేదనలు తగ్గిపోతున్నాయి, బాధలు కరిగిపోతున్నాయి. ఆ చిరునవ్వు ఓ ఔషధ కాంతిలా, ఓ శాంతి ప్రవాహంలా మీ శరీరంలోని ప్రతి కణాన్ని మృదువుగా ముద్దాడుతోంది. ఈ క్షణం తల్లి చిరునవ్వులోని అనుగ్రహాన్ని మీ అంతరంగంలో నిలుపుకోండి. ఆమె నవ్వులోని శాంతిని మీ హృదయంలో స్థాపించండి.
మీరు తల్లి ప్రేమలో మునిగిపోతున్నారు. మీ ముఖం మీద వెలిసిన చిరునవ్వు ఇకపై అమ్మ ఆశీర్వాదపు ప్రతిబింబం. శ్రీమాత్రే నమః. సర్వవ్యాధి ప్రశమనీ సర్వమృత్యు నివారిణీ. శ్రీమాత్రే నమః. ఇప్పుడు మీ దృష్టిని మెల్లగా కంఠం వైపుకు తిప్పండి. తల్లి చుబుకం స్వచ్ఛతతో, శోభతో ప్రకాశిస్తుంది. ఆమె ముఖం అంతటా ఒక నిర్మల కాంతి పరవశిస్తోంది. అదే ఆమె ప్రత్యేకత. ఆమె కంఠం మాంగళ్య సూత్రంతో అలంకరించబడి ప్రేమ, శుభం, శక్తిని ప్రతిబింబిస్తుంది. ఆమె కంఠంలోంచి వచ్చే ప్రతి శబ్దం ఓ మంత్రంలా అనిపిస్తుంది. ఈ క్షణంలో తల్లి వాక్శక్తి మీ లోపలికి ప్రవహిస్తూ మీ మాటలకు తీయదనాన్ని, స్పష్టతను, శక్తిని ఇస్తుంది. వాక్శక్తి 4 స్థాయిలుగా వెలుస్తుంది. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరిగా. ఈ ధ్యానం ద్వారా ఆ 4 వాక్కులు మళ్ళీ మేల్కొంటాయి. మీ కంఠంలో తల్లి వెలిగిస్తున్న కాంతి మీ మాటలకు ధైర్యాన్ని, ప్రేమను, జీవశక్తిని పోస్తుంది. ఈ క్షణం తల్లి ఆశీర్వాదంతో మీ వాక్కు తిరిగి ఆరోగ్యానికి, అనుగ్రహానికి మార్గం కావటం ప్రారంభమవుతుంది. శ్రీమాత్రే నమః. సర్వవ్యాధి ప్రశమనీ సర్వమృత్యు నివారిణీ. శ్రీమాత్రే నమః. ఇప్పుడు మీ దృష్టిని మీ భుజాల వైపు తిప్పండి. తల్లి భుజాలు స్వర్ణకాంతి నిండిన కనకాంగదాలతో అలంకరించబడ్డవి. ఆమె భుజాలు బరువు బాధ్యతలు మోసే శక్తి, రక్షణను ప్రసాదించే కాంతి. ఈ క్షణంలో ఆ దివ్యకాంతి మీ భుజాలలో ప్రవహిస్తోంది. మీ భుజాలకు శక్తిని అందిస్తోంది. అమ్మవారి మెడలోని రత్నహారం చింతాకమణులతో అలంకరించబడి ముత్యాలు లోలంగా కదులుతున్నాయి. ఆ మణులు కేవలం మణులు కాదు, అవి మహామంత్రాలకు ప్రతీక. వాటి ప్రకాశం ఇప్పుడు మీ మెడ భాగాన్ని తాకుతోంది. మీలో ఉన్న ఒత్తిడిని హరిస్తోంది. మీ మెడ ఇప్పుడు మృదువుగా, విశ్రాంతిగా మారుతోంది. తల్లి అనుగ్రహం మీ శరీరాన్ని స్వేచ్ఛతో నింపుతోంది. శ్రీమాత్రే నమః. సర్వవ్యాధి ప్రశమనీ సర్వమృత్యు నివారిణీ. శ్రీమాత్రే నమః. ఇప్పుడు మీ దృష్టిని మీ ఛాతీ వైపు మళ్లించండి. తల్లి హృదయ ప్రాంతం ప్రేమరత్నంగా ప్రకాశిస్తోంది. ఈ క్షణంలో ఆ ప్రేమరత్న కాంతి మీ హృదయాన్ని తాకుతోంది. మీ లోపలి గుండె స్పందనతో ఆ కాంతి ఒక్కటై సున్నితమైన ధైర్యాన్ని కలిగిస్తోంది. ఆమె వక్షోజాలు మాధుర్యం, పోషణ, ఆశ్రయం అన్నిటికీ ప్రతీకలు. అవి జీవాన్ని పరిపాలించే శక్తి కేంద్రాలు. ఈ క్షణంలో మీ శరీరంలో ఉన్న జీవకణాలన్నీ ఈ శక్తిని గ్రహిస్తున్నాయి. ఈమె ప్రేమ మీ రక్త ప్రసరణలో పవిత్ర నదీ జలంలా విస్తరిస్తోంది. ప్రతి కణాన్ని దీవిస్తోంది. ఈ క్షణం తల్లి ప్రేమకు ప్రతిస్పందించండి. మీ హృదయం బాధలు విడిచి ప్రేమను అంగీకరిస్తోంది. ఆమె హృదయపు కాంతి మీ శరీరాన్ని ఆరోగ్యంతో నింపుతుంది. మీ శ్వాస, మీ శక్తి, మీ జీవితం ఇప్పుడు తల్లి రక్షణలో ఉన్నవిగా అనుభవించండి. శ్రీమాత్రే నమః. సర్వవ్యాధి ప్రశమనీ సర్వమృత్యు నివారిణీ. శ్రీమాత్రే నమః.
ఇప్పుడు మీ దృష్టిని నాభి భాగానికి మరియు మధ్యప శరీరం వైపు తిప్పండి. తల్లి శరీర మధ్య భాగం లక్ష్యమైన స్పష్టమైన రేఖలతో అలంకరించబడినట్లుగా ఉంటుంది. ఆమె నాభి నుంచి ప్రకాశించే కాంతి ఓ ప్రకృతి తీగలా పైకి సాగుతోంది. ఆ కాంతి ఒక రోమలత వలె మీ శరీర మధ్య భాగంలో వెచ్చగా ప్రవహిస్తున్నట్లుగా ఊహించండి. తల్లి మధ్య శరీరంలో 3 మృదువైన మడతలు, వళిత్రయాలు. వీటి మధ్యలో జీవశక్తి నిలయమై ఉంటుంది. ఈ క్షణంలో ఓ ప్రబలమైన ప్రాణశక్తి మీ శరీరానికి ఒక తరంగంలా స్పర్శిస్తోంది. ఆమె శరీర మధ్యంలో ఉన్న కాంతి మీ జీర్ణక్రియ, జీవశక్తిని, సమతుల్యంని అందిస్తోంది. ఆ ప్రభావంతో అన్ని అవయవాలు శక్తిని పుంజుకొని ప్రశాంతంగా పనిచేస్తున్నాయని భావించండి. ఆమె శక్తి సుస్థిరమైన ఆరోగ్యానికి మూలాధారం. మీ మధ్య శరీరంలో ఆరోగ్యం, ఉల్లాసం మృదువుగా, శక్తివంతంగా ప్రవహిస్తున్నాయని అనుభవించండి. శ్రీమాత్రే నమః. సర్వవ్యాధి ప్రశమనీ, సర్వమృత్యు నివారిణీ. శ్రీమాత్రే నమః. ఇప్పుడు మీ దృష్టిని మెల్లగా మీ నడుము వైపు తిప్పండి. తల్లి కటి భాగం అరుణ మెరుపు లాంటి కౌసుంభ వస్త్రంతో మెరిసిపోతుంది. ఆ వస్త్రము నుండి ప్రసరిస్తున్న కాంతి మంగళంగా, సౌందర్యంగా, సౌమ్యంగా ఉంది. ఆమె నడుము చుట్టూ రత్నాలతో అలంకరించబడ్డ చిన్న చిన్న కింకిణులు శబ్దిస్తున్నాయి. ప్రతి కింకిణి మృదువుగా నాదించటంతో మీ శరీరంలోని ప్రతి కణం మేల్కొంటోంది. ఆ శబ్దం ఒక అంతర్నాదంలా లోపల చైతన్యాన్ని లేపుతోంది. రసనాదామం సంగీతమై మారుతోంది. ఆమె కటీభాగంలోని ఆభరణాల నుంచి వచ్చే ధ్వని ఒక్కో కింకిణి శబ్దం ఒక్కో స్పర్శగా మారి మీ శరీరమంతా తాకుతోంది. ప్రతి క్షణం ఆనందంతో ఊగుతోంది, చైతన్యంతో నిండిపోతోంది. ఈ క్షణం మీరు తల్లి నాదశక్తిని మీలో అనుభవిస్తున్నారు. శ్రీమాత్రే నమః. సర్వవ్యాధి ప్రశమనీ, సర్వమృత్యు నివారిణీ. శ్రీమాత్రే నమః. ఇప్పుడు మీ దృష్టిని మోకాళ్ల వైపు తిప్పండి. తల్లి జగనాలు మృదుత్వం, సౌభాగ్యానికి మూలమైన కరుణతో నిండినవిగా ప్రకాశిస్తున్నాయి. ఆమె మోకాళ్ళు మాణిక్య మకుటాల్లా వెలుగులు విరచిమ్ముతున్నాయి. ఈ తేజస్సు ఒక రాజసిక శాంతిని ప్రతిబింబిస్తోంది. ప్రతి మోకాలు చుట్టూ ప్రకాశించే ఆ మణులు శక్తి, విశ్రాంతి, స్థిరతకు చిహ్నాలు. ఈ క్షణంలో తల్లి మోకాళ్ళ తేజస్సు మీ మోకాల్లోకి ప్రవహిస్తున్నట్టుగా ఊహించండి. ఆమె మృదుత్వం మీ మోకాళ్ళలో ఒత్తిడిని స్వాంతనపరుస్తోంది. ఆ కాంతి మీలో ధైర్యాన్ని నింపుతుంది. అడుగులు ముందుకు వెయ్యటానికి శక్తిని నెమ్మదిగా ప్రసరిస్తోంది. తల్లి సౌందర్యం మీ జీవిత పదాన్ని, భక్తి పదాన్ని ప్రకాశింపచేస్తోంది. మీ ప్రతి అడుగు ఇప్పుడు ఆమె అనుగ్రహానికి సూచీగా మారుతోంది. శ్రీమాత్రే నమః. సర్వవ్యాధి ప్రశమనీ, సర్వమృత్యు నివారిణీ. శ్రీమాత్రే నమః. ఇప్పుడు మీ దృష్టిని మెల్లగా కాలి భాగాల వైపు తిప్పండి. తల్లి జంగాలు ఎర్రటి తేజస్సుతో మెరుస్తున్నాయి. ఆ తేజస్సు మీ పిక్కల్లోకి ప్రవేశించి అలసటను, నొప్పిని తీసివేసి శక్తితో నింపుతోంది. తల్లి మడమలు
కూర్మావతారంలో ఉన్న పృష్ఠంలా స్థిరంగా శక్తివంతంగా ఉంటాయి. అవి మీ కాళ్లకు స్వరక్షణను, స్థిరతను ప్రతినిధి చేస్తూ మీలో ధైర్యాన్ని నింపుతున్నాయి. ఈ క్షణంలో ఆమె కాళ్ల నుండి వచ్చే శక్తి మీ జంగాల్లోకి, మడమల వైపు ప్రవహిస్తోంది. అంతర్గత భయం, అలసట కరిగిపోతున్నాయి. మీ పాదాలు మరింత స్థిరంగా, విశ్వాసంతో భక్తి మార్గంలో నడవటానికి సిద్ధమవుతున్నాయి. ఈ క్షణం తల్లి పాదాలు అనుగ్రహాన్ని మౌనంగా స్వీకరించండి. ఆమె పాదస్పర్శే శక్తి, శాంతి, విజయానికి పునాది. శ్రీమాత్రే నమః. సర్వవ్యాధి ప్రశమనీ, సర్వమృత్యునివారిణీ. శ్రీమాత్రే నమః. ఇప్పుడు మీ దృష్టిని మెల్లగా పాదాల వైపు తిప్పండి. తల్లి పాదాలు మణిమంజీరాల శబ్దంతో శ్రవణానందాన్ని పంచుతున్నాయి. ఆ పాదాల తళతళలు శృతిలయ రాగాలను మించిన దివ్యనాదంలా వినిపిస్తున్నాయి. ఆమె నఖాల నుండి వెలువడే కాంతి చీకటిలో చిక్కుకున్న మనసులకు మార్గాన్ని చూపించే దీపంలా మారుతుంది. తల్లి పాదాల వెలుగు భక్తుని హృదయంలో ఉన్న అజ్ఞానాన్ని తుడిచివేసే ఓ జ్ఞానజ్యోతి. ఆమె రెండు పాదాల ప్రకాశం సరోరుహాల సౌందర్యాన్ని, శక్తిని అధిగమించిన మహోగ్ర తేజస్సు. ఈ తేజస్సు భక్తుని ప్రతి అడుగుని శుద్ధి చేస్తోంది, ఆత్మయాత్రకు మార్గం వేస్తోంది. ఈ క్షణం తల్లి పాదాల కాంతిని మీ మనసులో అంగీకరించండి. ఆమె పాదాలను స్పృశించిన భావనతో మీ ప్రతి నడకలో భక్తి, జ్ఞానం, శాంతి వెల్లివిరుస్తున్నట్టుగా అనుభవించండి. మీ పాదాలు ఇకపై ఆమె అనుగ్రహాన్ని మోసే పాదాల వలె మారుతాయి. శ్రీమాత్రే నమః. సర్వవ్యాధి ప్రశమనీ, సర్వమృత్యునివారిణీ. శ్రీమాత్రే నమః. ఇప్పుడు మీరు మీ శ్వాస మీద దృష్టి పెట్టండి. తల్లి నడక మృదుత్వంతో శాంతియుతంగా అనిపిస్తోంది. ఆమె ప్రతి అడుగు భూమికి ఆశీర్వాదంలా ఆ నడక మీ మనసులో ప్రతిధ్వనిస్తోంది. శాంతి, కాంతి, గంభీరతగా. మీరు ఈ క్షణంలో తల్లి నడకలోని ఆత్మవిశ్వాసాన్ని, దివ్యమైన మానసిక ప్రశాంతతను మీరు కూడా మీ లోపల అనుభవిస్తున్నారనుకోండి. తల్లి నడక మనల్ని గమ్యానికి తీసుకువెళ్ళే శరణాగతి మార్గాన్ని చూపుతోంది. మీ జీవితంలో కూడా ఆమె అడుగుజాడలను అనుసరించేందుకు ప్రేరణగా మారుతోంది. మీ శ్వాసలో ఆమె మరాళీ మంద గమనాన్ని గుర్తించండి. ఆమె నెమ్మదిగా, సున్నితంగా నడిచే అడుగుల్లానే మీ ఉచ్ఛ్వాస, నిశ్వాస కూడా ఓ దివ్యమైన తాళం పాటిస్తున్నాయి. హమ్ లోపలికి ప్రవేశించే నిశ్వాస, సహా వెలుపలికి వెళ్ళే ఉచ్ఛ్వాస. ఇవి హంసగమనంలా మీలో ప్రవహిస్తున్నాయి. ఈ శ్వాసలు అనేవి కేవలం గాలి ప్రవాహం మాత్రమే కావు. అవి తల్లి యొక్క ప్రాణశక్తి, ఆమె ప్రేమ, ఆమె కరుణ. ప్రతి ఊపిరిలోనూ ఆమె ఉన్నదని అనుభవించండి. ప్రతి నిశ్వాసతో ఆమె శక్తిని లోపలికి ఆహ్వానించండి. ప్రతి ఉచ్ఛ్వాసంతో మీరు విడిచిపెడుతున్నదంతా ఆమెలో లీనమవుతోంది. మీ శ్వాస తల్లి గమనాన్ని అనుకరిస్తోంది. హంస హంస అంటూ మీరు తల్లి ప్రేమలో మునిగిపోతున్నారు. ఇప్పుడు ఈ గమనాన్ని, ఈ శ్వాసానుభూతిని మౌనంగా ఆస్వాదించండి. శ్రీమాత్రే నమః. సర్వవ్యాధి ప్రశమనీ, సర్వమృత్యునివారిణీ. శ్రీమాత్రే నమః. ఈ ధ్యానయాత్ర పూర్తి కాబోతోంది.
తల్లి కాంతి మీ శరీరాన్ని తాకింది. ఆమె ఆశీర్వాదం మీ ప్రాణశక్తిని నింపింది. ఆమె ప్రేమ మీ హృదయాన్ని మృదువుగా హత్తుకుంది. ఈ క్షణం తర్వాత కూడా ఆమె శక్తి మీలోనే ఉంటుంది. ఆమె శాంతి మీ మౌనంలో ప్రతిధ్వనిస్తుంది. ఆమె ధైర్యం మీ ప్రతి చర్యలో స్పష్టంగా వినిపిస్తుంది. ఈ ధ్యానం ద్వారా మీరు పొందిన ఆరోగ్య శక్తి, ప్రాణశక్తి ఈ రోజు అంతా మీతో పాటే ఉంటుంది. ప్రతి పని ఆమె కృపతో సాగుతుంది. ప్రతి శ్వాసలో ఆమె స్పర్శ ఉంటుంది. ఇప్పుడు మెల్లగా మీ శరీరాన్ని చైతన్యపరచండి. మీ చేతులను నెమ్మదిగా కదిపి కళ్ళు మెల్లగా తెరవండి. ఈ శాంతి, ఈ బలం మీ దైనందిన జీవితంలోనూ వెలుగులు నింపాలని తల్లి ఆశీర్వదిస్తుంది. అదే తల్లి కరుణ, అదే తల్లి ప్రేమ, అదే మనలో నిత్యం వెలుగుతూ ఉండే దివ్యశక్తి. శ్రీమాత్రే నమః.